రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కి పద్మశ్రీ, తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, మామిడాల జగదీష్ కుమార్ కి ఢిల్లీ కేటగిరీలో పద్మశ్రీ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మందికి పద్మశ్రీ వరించింది. ఈ జాబితాలో 7గురు తెలంగాణకు చెందిన వారు ఉండటం విశేషం. వీరిలో డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామ్రెడ్డి మామిడి, దీపికారెడ్డి, గూడూరు వెంకట్రావు, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యన్, పాలకొండ విజయానంద్ రెడ్డి, చంద్రమౌళి గడ్డుమను ఉన్నారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త కాగా, రామ్రెడ్డి పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. దీపికారెడ్డి రంగనాట్యకం, తర్వాత విజయ్ రెడ్డి, వీళ్ళందరు రెడ్డిలే ఉన్నారు. కానీ సో మన తెలంగాణ నుంచి 7గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చినాయంట. అందులో భాగంగా వీరికి ఇచ్చిర్రు. కమ్యూనిస్ట్ దిగ్గజానికి విభూషణ్, విఎస్ అత్యుచానందును వరించిన పురస్కారం. ధర్మేంద్ర సహా మొత్తం 5గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్. రోహిత్ శర్మ, ఆర్ మాధవ్ సహా 115 మందికి పద్మశ్రీలు. గణతంత్ర దినోత్సవం 77 సందర్భంగా చాలా మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో తెలంగాణ నుంచి 7గురు ఉన్నారు. అట్లా